ఈరోజు వీడియోలో పాతకాలం పద్ధతిలో ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన పచ్చి గుమ్మడికాయ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. నేను చేసే ఈ ప్రాసెస్లో గుమ్మడికాయ కర్రీ చేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు గుమ్మడికాయ కర్రీ తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే పాతకాలం పద్ధతిలో ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన పచ్చి గుమ్మడికాయ కర్రీ తీయగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి చపాతీలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఈరోజు వీడియోలో పాతకాలం పద్ధతిలో ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన పచ్చి గుమ్మడికాయ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. నేను చేసే ఈ ప్రాసెస్లో గుమ్మడికాయ కర్రీ చేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు గుమ్మడికాయ కర్రీ తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే పాతకాలం పద్ధతిలో ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన పచ్చి గుమ్మడికాయ కర్రీ తీయగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి చపాతీలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి.